హలో ఫ్రెండ్స్, వెల్కమ్. సో మనం నా పేరు రామారావు. నేను ఈ వీడియోలో మీకు విశ్వాస ఫలం రేడాడ్ అన్న పుస్తకంలో నుంచి కొన్ని పాయింట్స్ నేను సేకరించడం జరిగింది. ఆ పాయింట్స్ని మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఈ వీడియోస్, ఈ నాలెడ్జ్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో మొదటిగా చూద్దాం. అంటే మన లోపల కొన్ని రకాలైనటువంటి నమ్మక వ్యవస్థలను మనం ఫిక్స్డ్గా చేస్తాం, నమ్ముతాం. ఫర్ ఎగ్జాంపుల్, వర్షం పడుతుంది. ప్రతి జీవరాశికి కూడా వర్షం పడుతుంది, అది కామన్. ప్రతి పక్షికి, ప్రతి ఆవుకి, ప్రతి గేదెకి, ప్రతి జీవరాశికి కూడా వర్షం పడుతుంది. కానీ వర్షం పడిన ప్రతిసారి వాటిని అవి ఇంటి దగ్గర కాకుండా చక్కగా వాళ్ళ పరిధుల్లో చక్కగా ఒక దగ్గర ఉండడం జరుగుతుంది. కానీ ఏ జీవి కూడా ఇది బ్యాక్టీరియా, ఇది వైరస్, ఇది దీనివల్ల ఇబ్బంది అయిపోతుంది లేదా దీనివల్ల రోగాలు వస్తాయని భయపడదు. అట్లానే ఎన్నో అనవసరమైన భయాలు మన మానవ జీవితాల్లో రేపేమవుతుంది అన్న ఆలోచన ఏ జీవరాశికి లేదు. ఏ జీవరాశికి కూడా తను ఉన్న విషయాల్ని ఎక్కువగా దాచుకోదు. సో కొన్ని ఆనందించడాన్ని, జీవించడాన్ని, కళని, అద్భుతమైన జీవరాశులన్నీ కూడా చక్కగా జీవిస్తున్నాయి. మరి మనము మన పరిమిత నమ్మకాల ద్వారా, పరిమితమైన ఆలోచనల ద్వారా మన శక్తిని మనం లిమిటెడ్ చేసుకుంటున్నాం. మరి ఈ పరిమిత నమ్మకాల నుంచి అపరిమితమైన నమ్మకాల వైపు వెళ్ళాలంటే ఏం చేయాలి? దానికి ఏకైక మార్గం ఏంటంటే మనం ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలని, ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అధ్యయనం చేయటము, మరి అందులో మెన్షన్ చేసినటువంటి ఆ సాధనలు మనం చేయడం ద్వారా మన పరిమితమైన నమ్మకాల నుంచి అపరిమితమైన నమ్మకాల్లోకి వెళ్ళగలుగుతాం. అప్పుడు మన జీవితాల్లో మరిన్ని అవకాశాలను, మరిన్నిటువంటి ఆనందాలను, మరింత సంతోషకరమైన క్షణాలను సృష్టించుకోవడానికి ఈ యొక్క నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, విశ్వాస ఫలము. ఈ విశ్వాసాల యొక్క శక్తి, నిజమైన శక్తి గుర్తించి ఎరుకతో దానిని వినియోగించుకోగలిగితే అది మనలో నిద్రాణమైన ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసి మనతో నిజమైన మహిమల్ని, అద్భుతాలని ప్రతిరోజు చేయిస్తుంది. అంటే మనలో అపారమైనటువంటి ఆత్మశక్తి మనలో ఉంది. అంటే ఒక అన్లిమిటెడ్ రిజర్వాయర్ మన లోపల, అనంతమైన ఆత్మశక్తి మన లోపల ఉంది అని మనకి స్పష్టంగా అన్ని పుస్తకాల్లోనూ, అన్ని గ్రంథాల్లోనూ మెన్షన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనం ఏ విధంగా వినియోగించుకుంటున్నామంటే మన పరిమితమైన నమ్మకాల ద్వారా, అంటే నమ్మక వ్యవస్థ ద్వారా మనం వాటిని వినియోగంలోకి తెస్తున్నాం. మీ జీవితం అది ఏ రూపంలో ఉన్నా సరే అది మీరు చెక్కిన కళాఖండమై ఉండాలంటుంది అనమాట. సో మన జీవితం ఏ విధంగా ఉన్నా సరే మనం అది చెక్కుతున్నాం. మన భావాల ద్వారా, మన ఊహల ద్వారా, మన ఆలోచనల ద్వారా మన యొక్క ఆత్మశక్తిని మనం భావోద్వేగంగా ప్రకటిస్తున్నాం. అది మన కళాఖండమై ఉంటుంది. సో మనమంతా మన విశ్వాసాల వల్ల ప్రభావితంతో కూడిన చిన్న చిన్న ఒప్పందాలతో అల్లుకున్న పరిమితమైన పగటకలను అనుభవిస్తున్నాం. మనమంతా కూడా మన విశ్వాసాల వల్ల ప్రభావితంతో కూడిన చిన్న చిన్న ఒప్పందాలతో, అంటే మనం విశ్వసిస్తున్నాం ఆ నమ్మకాలని, ఆ భయాల్ని, ఆ అవకాశాలని, ఆ ఉన్నత భావాల్ని మనమే ఒప్పుకొని పరిమితమైన పగటకలను అనుభవిస్తున్నాం. సో మన మెదడుకున్న ఆ జల్లెడ్ను, వలను గుర్తించి వాటిని అకారణమైన భయాలకు అతీతంగా శుభ్రం చేసుకుంటే మనం నిజమైన జీవన కళాకారులను కలుగుతాం. అకారణంగా ఏ విషయాల్లో భయపడుతున్నామో ఆ విషయాలను రిలేట్ చేసేసి మనం ఆ భయాలను, అవసరమైన భయాలు కరెక్టే, కానీ అనవసరమైన భయాలను మనం దూరం చేసుకుని మన యొక్క విశ్వాసాన్ని మనం చేయగలం, సాధించగలం, మనకు జరుగుతుంది అంటే ఆ యొక్క సరైన మంచి నమ్మకాలను. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఈత గురించి మాట్లాడదాం. సో ఈత అనేది నేర్చుకునగా నీటి మీద భయం పోతుంది. సో అలా సైకిల్ డ్రైవ్ చేయగా, సైకిల్ తొక్కగా సైకిల్ మీద భయం పోతుంది. అలానే డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆ డ్రైవింగ్ మీద భయం పోతుంది. అలాగా మనం కొన్ని విషయాలను సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా దాని మీద భయం అనేది పోవడం జరుగుతుంది. అట్లా మనలో ఉన్నటువంటి నమ్మకాన్ని, మనలో ఉన్న ధైర్యాన్ని సాధన చేయడం ద్వారా సో మనం ఒక అద్భుతమైనటువంటి శక్తిని మన లోపల నుంచి రాజేసుకోగలం అనమాట. బాహ్య పరిస్థితులు ఎలా ఉండనీయగండి, అది మారుతూ ఉంటాయి. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నా ఇంకొక రోజు ఉన్నతంగా ఉండొచ్చు, ఇంకో రోజు ఇంకో మరున్నతంగా ఉండొచ్చు. సో ప్రతిదీ కూడా బాహ్య జీవితంలో అది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి బాహ్య జీవితాన్ని ఆధారంగా చేసుకుని మనల్ని మనం అంచనా వేసుకునే పని లేదనమాట.
సో మనం బాహ్య జీవితంలో ఎలాంటి సంఘటనలు ఉన్నా దాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. బాహ్య జీవితంలో అత్యున్నతంగా ఉన్న మళ్ళీ నెక్స్ట్ క్షణంలో మార్పులు లోపం అవుతుంది. కాబట్టి మీలో అనంతమైన ఆత్మశక్తి ఉందని గుర్తించుకొని దాన్ని సరైన నమ్మక వ్యవస్థను మనము సాధన చేసి మనం కొత్త అవకాశాలని, కొత్త ఉన్నతమైనటువంటి భావాలను సృష్టించి జీవితాన్ని ఆనందించడమే మన జీవితం యొక్క ఉద్దేశము. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలాంటి విషయాలు, మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.